రాజేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అంటే సరే, ఎన్నికలప్పుడు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు. అభివృద్ధి జరిగినప్పుడు అక్కడ ఒక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంటే అన్ని పార్టీల నాయకులు ఉంటారు. ఒక కంపెనీ వస్తుందంటే ఏదో వైసీపీ అధికారులు వైసీపీ వాళ్ళ పిల్లలే జాయిన్ అవ్వరు, టీడీపీ అధికారులు టీడీపీ వాళ్ళ పిల్లలు జాయిన్ అవ్వరు. అందరికీ అక్కడ ఉపాధి కల్పిస్తుంది. సో అటువంటిప్పుడు అభివృద్ధికి సహకరించే విధంగా నిజంగా అక్కడ లోపాలు ఉంటే కనుక చెప్పండి. అక్కడ లోపాలు లేకుండా అభివృద్ధి సహకరించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తారు మీరు? లోపాలు ఉన్నాయని నేను మాట్లాడినా సార్. లోపాలు లేకుంటే ఏం లేదు. వాళ్ళు చెప్పేటివన్నీ కూడా ఇంతో మోదీ గారు సహరించారు. ఎవరికి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలకు ఏమి చేయరని చెప్పి ఇంతో మోదీ గారు అయితే ప్రతి దానికైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఇంతో సపోర్టింగ్ అయితే ఉంది. వీళ్ళ వల్ల ఏమీ చేయలేదు. మాకు రాయలసీమకు అన్ని ఇబ్బంది ఉన్నాయి, ఉద్యోగాలు ఇబ్బంది ఉన్నాయి, ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఏవి కూడా సంస్థలు ఏమీ లేవు. ఇప్పుడు వస్తాయంటారు కదండి, జూన్ లో వస్తాయంటారు కదా, మీకు ఎందుకు నమ్మకం కలగటం లేదు? కాదు కదండి, మీకు నమ్మకం ఎందుకు కలగట్లేదు? జూన్ లో వస్తుంది మీరు అన్నారు కదా, ఎనీ టైం ఎక్కడ ఏముంది, ఎన్ని కోట్లు వచ్చింది, ఎక్కడ వాడుకునేది, ఎన్ని అప్పులు చేసింది. గతంలో కూడా 2014లో 3 సార్లు నేను సీఎం అన్నాడు, ఎన్ని చేసిపోయింది. ఈ రోజు జగనన్న నిర్మలా సీతారామన్ కేంద్రంలో ఆమె ఏం మాట్లాడింది, జగన్ గురించి గొప్పగా చెప్పింది. ఎప్పుడు కూడా మీరు ఏం చెప్పినా కూడా ప్రతిదీ మీరు ఫ్యాక్టరీ కాదు, కొప్పట్టి కాదు, ఏ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, ఏ అయినా కూడా ఉద్యోగాలు నిరుద్యోగాలకు చాలా ఇబ్బంది పడతాం. నీళ్ళ రాయలసీమ కూడా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కటి చెప్పినోటి చేసి చూపించాలి మాకు, అంతే. ప్రజలకు మాకు బాగుండాలి. వినీల్ గారు ఏం చెప్తారు? సీమ రూపురేఖలు మార్చే విధంగా రత్నాలసీమ గారు, రాయలసీమ గారు మీరు చెప్తున్నారు, అక్కడ మాకు అభివృద్ధి కనిపించాలి, గ్రాఫిక్స్ కాదని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు చాలా క్లియర్ గా తీర్పిచ్చారండి. కాబట్టి వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి అంటే వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రాష్ట్రం చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది కూటమి ప్రభుత్వంలో. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్, ఒక బాధ్యతగా పదవిని కూడా అధికారాన్ని కూడా బాధ్యతగా భావించే వ్యక్తి, నిత్య శ్రామికుడి చేతిలో ఉంది. కాబట్టి రాష్ట్రం ఇవాళ ఖచ్చితంగా రాయలసీమ రాయల్ సీమగా, ఇండస్ట్రియల్ సీమగా రూపురేఖలు మారబోతుంది. అలానే రాయలసీమ యువకులకు ఉపాధి కల్పన చేసేదే ప్రధాన లక్ష్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది అంటే అభివృద్ధిని వికేంద్రీకరణగా ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తున్నాము. అపర భగీరథుడుగా కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం ప్రత్యేకంగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 20,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. హార్టికల్చర్ హబ్ గా సాగునీటి 23 సాగునీటి ప్రాజెక్ట్స్ కోసము, అలానే 1031 కొత్త చెరువులు, ఆ పనుల్ని కూడా వేగవంతం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు దాన్ని మేము ప్రారంభిస్తున్నాము అంటే కొబ్బరికాయ కొడతాం కాదండి, కొబ్బరికాయ కొట్టిన దాన్ని వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ కొడతాం జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అనుకోండి, అది వేరే మాట. కానీ చంద్రబాబు నాయుడు గారు డేట్ తో సహా, ఇయర్ తో సహా, మంత్ తో సహా అనౌన్స్ చేయటం జరిగింది. ఖచ్చితంగా పరిశ్రమలు కరువు సీమగా ఉన్నటువంటి రాయలసీమ వలస వెళ్ళిపోయి బ్రతుకు జీవుడుగా అని చెప్పి ఆ రాయలసీమ ప్రాంత ప్రజలు ఎప్పుడైతే వలస వెళ్ళారో, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిశ్రమలు వలస వస్తుంది రాయలసీమకి. ఇక్కడ చాలా తేడా ఉంది. కృష్ణరి వచ్చాక పెట్టుబడులు చేస్తాము, అన్ని వస్తాయి, ఇస్తాం. టెంకాయ కొట్టేది వాళ్ళే, కొబ్బరికాయ కొట్టేది వాళ్ళే, మళ్ళా మధ్యలో ఆపేది వాళ్ళే. అదే చెప్తున్నాము. ఇవాళ కియా కళ్ళ ముందు సాక్ష్యం కనిపించట్లేదు. కాదు రాజకీయ విమర్శలు వద్దులేండి, అభివృద్ధి గురించి అరే ఏరోస్పేస్ అండి, డ్రోన్ సిటీ వచ్చింది అంటే మీరు కేంద్రాన్ని కూడా తప్పుపడుతున్నారా ఏంటి? అవి కూడా చంద్రబాబు ఉన్నాడు, కేంద్రం లేకుండా ఇంటి వరకు ప్రజలను కూడా, మమ్మల్ని కూడా ఇంటింటికి ఒక్కొక్కరి మీద 2 లక్షలు 3 లక్షలు బిల్లు వేసి అమ్ముకునిండు మమ్మల్ని కూడా, ప్రజలను కూడా. ఇంతో అంత మోదీ గారు సపోర్టింగ్ ప్రజలకు చేస్తానని ఆయన ఇంతో అంత హిందూ ధర్మం ఉంది కాబట్టి ప్రజలకు ఆయన ఎవరు చేసినా ముందు మనకి ప్రాంత అభివృద్ధి కావాలి. అది మీరు చేసినా పర్వాలేదు, వీళ్ళు చేసినా పర్వాలేదు, ఎవరు వచ్చినా అక్కడ ముందు కావాల్సింది. ఎప్పటి నుంచో అలాగే వెనుకబడి ప్రాంతం ఉండిపోయి కంటే సాగు తాగునీటి సమస్యలు తీరే విధంగా కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ తీర్చే విధంగా కావచ్చు, అది జరగాలి కదా మైండ్ గా. ఎస్ హేమర్ గారు, టైం అవుతుంది. హేమర్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. నేను చాలా తొందరగా కంప్లీట్ చేస్తాను, మధ్యలో దయచేసి కంక్లూడ్ చేయండి, మీరే కంక్లూడ్ చేయండి. గతంలో ఏంటంటే 25 ఎంపీలు మనకే వస్తే కేంద్రం మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పని హామీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 23 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం దగ్గరికి పోయి అడుకోసారి పోయేసి నేను పోయేసి వచ్చే ఖర్చు ఏంటి,
ఈ శాల్వాలు వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఎత్తుకుపోయి కేంద్రంలో మినిస్టర్లకి ప్రధానమంత్రికి అమిత్ షాకి వీళ్ళందరికీ ఇచ్చిన బొమ్మలు లెక్క కూడా దాని కాస్ట్ కూడా ఎంతో విడిగిపోయింది, దాని దగ్గర పేరుపోయింది. అప్పుడు కూడా ఏం చేయలేదు, ఈయన కేసుల కోసం వెళ్ళి మాట్లాడుకుని వచ్చింది తప్పితే రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అదే విధంగా ఒకటే చెప్తున్నా చూడండి సార్, ఆయన కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళారు తప్పితే ఏ రోజు రాష్ట్ర ప్రయోజనం కోసం వెళ్ళలేదు. ఈ రోజు ఖచ్చితంగా ఎస్ కాదు, విమర్శలు పక్కన పెట్టి ఖచ్చితంగా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ హేమకుమార్ గారు, థ్యాంక్ యూ వినీల్ గారు, థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ జయలక్ష్మి గారు.